Good evening, children. Today we are discussing about knowing our numbers, chapter 1, exercise 1.2. First question. A book exhibition was held for 4 days in a school. The number of tickets sold at the counter on first, second, third, and final day was respectively 1094 first day, second day 1812, third day 2050, final day 2751. Find the total number of tickets sold on all 4 days. అంటే క్వశ్చన్ ఏమడిగారు, బుక్ ఒక ఎగ్జిబిషన్ జరిగింది. ఎక్కడ జరిగింది? స్కూల్లో. ఎన్ని డేస్ జరిగింది? 4 డేస్ జరిగింది. నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్, ఎన్ని టికెట్స్ అమ్మారు కౌంటర్లో? ఫస్ట్ డేకి ఎన్ని అమ్మారు? 1094 అమ్మారు. సెకండ్ డేకి ఎన్ని అమ్మారు? 1812 టికెట్స్ అమ్మారు. థర్డ్ డే ఎన్ని అమ్మారు? 2050 టికెట్స్ అమ్మారు. ఫైనల్ డే ఎన్ని టికెట్స్ అమ్మారు? 2751 టికెట్స్ ఫైనల్ డే అమ్మారు. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ 4 డేస్. ఆల్ అంటే ఏంటి? మొత్తం. ఆల్ అంటే మొత్తం. మొత్తం 4 రోజులు ఎన్ని టికెట్స్ అమ్మారు అంటే మొత్తం అంటే ఏంటి? ప్లస్ అంటే కలపడం కాబట్టి ప్లస్. సో ఇక్కడ ఏమడిగారు? టోటల్. ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ టికెట్స్ సోల్డ్ ఆన్ ఆల్ 4 డేస్. సో ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ మనకు ఆటోమేటిక్గా అర్థమైంది. ఏందని? టోటల్ అంటే ఏంటి? ప్లస్. సో మనం ఈ ఫస్ట్ క్వశ్చన్ యొక్క సమ్ ఏంటి? ప్లస్. ఫస్ట్ డే టికెట్స్ 1094, సెకండ్ డే టికెట్స్ 1812, థర్డ్ డే టికెట్స్ 2050, ఫైనల్ డే టికెట్స్ 2751. సో ఇవన్నీ వేసుకొని వీటిని ప్లస్ చేస్తే టోటల్ వస్తుంది. టోటల్ ఎంత వచ్చింది? 707. టోటల్ టికెట్స్ ఎంత? 7707. 7707 టికెట్స్ వచ్చేసి అక్కడ ఆ రోజు అమ్ముడుపోయాయి, అంటే కౌంటర్లోంచి బయటకు వెళ్ళాయి. సెకండ్ క్వశ్చన్. శేఖర్ ఈస్ ఎ ఫేమస్ క్రికెట్ ప్లేయర్. హీ హ్యాస్ సో ఫార్ స్కోర్డ్ 6980 runs in the test match. He wished to complete 10,000 runs. How many more runs does he need? శేఖర్ అనే వ్యక్తి వచ్చేసి చాలా ఫేమస్ క్రికెట్ ప్లేయర్ అనమాట. అతను ఎన్ని రన్స్ చేశాడు? 6980 రన్స్ చేశాడు. దేంట్లో? టెస్ట్ మ్యాచ్లో. కానీ అతను ఎన్ని చేయాలనుకున్నాడు? 10,000 రన్స్ చేయాలనుకుంటాడు. కాకపోతే అతను ఎన్ని రన్స్ చేశాడు? 6980 రన్స్ మాత్రమే చేశాడు. అప్పుడు ఏమడిగారు? హౌ మెనీ మోర్ రన్స్ డస్ హీ నీడ్ అంటే ఇంకా ఎన్ని రన్స్ కావాలి తను దాన్ని చేరుకునేదానికి. దాన్ని అంటే దేన్ని చేరుకునేదానికి? అతను ఎన్ని చేయాలనుకున్నాడో దాన్ని చేరుకునేదానికి ఎన్ని రన్స్ కావాలి ఇంకా అని అడిగారు. సో 10,000 రన్స్ చేరుకునేదానికి అతనికి ఎన్ని రన్స్ కావాలి? అతను చేసింది ఎంత? 6980 రన్స్ చేశాడు. సో అతను 10,000 రన్స్ చేరుకునేదానికి ఎన్ని రన్స్ కావాలంటే దాని అర్థం ఏంటని? డిఫరెన్స్, ఎంత తేడా ఉంది అని అర్థం. ఈ క్వశ్చన్లో మనకు అర్థమైంది ఏంటి? ఎంత తేడా ఉంది దీనికి దానికి, అంటే ఎంత డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ అంటే ఆటోమేటిక్గా ఏంటి? మైనస్. డిఫరెన్స్ అంటే మైనస్. టోటల్ అంటే ప్లస్. హీ హ్యాస్ టు కంప్లీట్ రన్స్. ఎన్ని కంప్లీట్ చేయాలనుకున్నాడు? 10,000 రన్స్. హీ స్కోర్డ్ రన్స్ వచ్చేసి ఎంత? 6980. సో డిఫరెన్స్ అంటే ఏంటి? మైనస్. సో 10,000 నుంచి 6980 తీసేస్తే 3020. సో మోర్ రన్స్ హీ రిక్వైర్డ్. 3020 రన్స్ అతనికి కావాలి. దేనికి? 10,000 రన్స్ని కంప్లీట్ చేయాలంటే. సో అతనికి ఎన్ని రన్స్ కావాలి? 3020 రన్స్ హీ నీడ్ టు రిక్వైర్డ్ to complete the 10,000 runs. In an election, the successful candidate registered
5,77,500 votes and his nearest rival secured 3,48,700 votes. By the margin did the successful candidate win the election? అంటే ఏంటి, ఎలక్షన్స్లో ఇద్దరు వ్యక్తులు పార్టిసిపేట్ చేసినప్పుడు ఒక వ్యక్తికి వచ్చి ఓట్స్ సక్సెస్ఫుల్ అంటే గెలిచిన వ్యక్తికి ఓట్స్ ఎన్ని వచ్చాయి, 5,77,500 ఓట్స్ అతను గెలుచుకున్నాడు. ఇంకొక అతను ఎన్ని గెలుచుకున్నాడు, 3,48,700 ఓట్స్ గెలుచుకున్నాడు. సో వీటికి ఎంత మార్జిన్ అంటే ఎంత డిఫరెన్స్ ఉన్నది అని అడిగారు. అతను చాలా నియరెస్ట్గా చాలా దగ్గరగా ఉన్నాడు, ఎంత డిఫరెన్స్ ఉన్నది అని అడిగారు. అంటే వాట్ ద మార్జిన్ డిడ్ ద సక్సెస్ఫుల్ క్యాండిడేట్ విన్ ద ఎలక్షన్, అంటే ఏ మార్జిన్లో ఆ సక్సెస్ఫుల్ క్యాండిడేట్ ఎలక్షన్ విన్ అయ్యాడు, అంటే ఎంత దగ్గర అతను గెలిచాడు ఇతనికంటే అని అడిగారు. సో ఎంత దగ్గర అంటే ఎలా కనుక్కోవచ్చు, సో డిఫరెన్స్ కదా వాళ్ళు అడిగింది. డిఫరెన్స్ అంటే ఏంటి, ఆటోమేటిక్గా మనం ఇందాకే చెప్పాం, డిఫరెన్స్ అంటే మైనస్. సో 5,77,500 3,48,700ని మైనస్ చేస్తే మనకు వచ్చేసి దాని యొక్క మార్జిన్ తెలుస్తుంది. ఓట్ సెక్యూర్డ్ బై సక్సెస్ఫుల్ క్యాండిడేట్ వచ్చేంత 5,77,500. ఓట్స్ సెక్యూర్డ్ బై రైవల్ పర్సన్ వచ్చేంత 3,48,700. సో వీటి యొక్క డిఫరెన్స్ అడిగారు కాబట్టి డిఫరెన్స్ అంటే ఆల్రెడీ మనము ఇందాకే చూసాం. డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్. సో 5,77,500 3,48,700ని తీసేస్తే వచ్చినది ఎంత, 2,28,800. 2,28,800 మార్జిన్లో ఈ అతను గెలిచాడు, సక్సెస్ఫుల్ అతను. ఎన్ని ఓట్స్ లెస్తో ఓడిపోయాడు అతను అంటే 2,28,800 ఓట్స్తో ఓడిపోయాడు. సో ఇది డిఫరెన్స్ కనుక్కోవాలంటే మనం మైనస్ చేయాలి. 4th క్వశ్చన్, కీర్తి బుక్ స్టోర్ సోల్డ్ బుక్స్ వర్త్ 2,85,891 in the first week of June and books worth 4,768 in the second week of the month. How much was the sale for the who together? In which week was the sale greater and why, by how much? అంటే ఇక్కడ ఫస్ట్ వీక్లో వచ్చే ఎన్ని బుక్స్ అమ్మారు, 2,85,891. సెకండ్ వీక్స్లో 4,768 బుక్స్ అమ్మారు. సో హౌ మచ్ వాస్ సేల్ ఫర్ వీక్స్ టుగెదర్. వీక్స్ టుగెదర్ అంటే ఏంటి, రెండు కలిపి ఎన్ని సేల్ అయ్యాయి అంటే టుగెదర్ ఎన్ని బుక్స్ అమ్మిడిపోయాయి అంటే రెండు కలిపితే దాని ఒక ఆన్సరు వస్తుందన్నమాట. అంటే రెండు కలపడం అంటే టుగెదర్ అంటే ఏంటి, రెండు కలపడం. టుగెదర్ అంటే రెండు కలపడం. సో ఇట్ ఈస్ ఎ ప్లస్. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ ప్లస్ చేయాలని తెలిసింది. నెక్స్ట్ ఇన్ విచ్ వీక్ వాస్ ద సేల్ గ్రేటర్ అంటే ఏ వీక్ గ్రేటరో అది చెప్పమని చెప్పారు. నెక్స్ట్ బై హౌ మచ్ ఎంత, ఏమని అడిగాడు ఫస్ట్, ఏ వీక్ ఎక్కువ అమ్ముడుపోయాయి, అవి ఎంత ఎక్కువ అమ్ముడుపోయాయి అంటే సెకండ్ అంటే అమ్ముడుపోయినప్పుడు ఎవరికైతే ఎక్కువ అమ్ముడుపోయి ఉంటాయి కదా వాళ్ళకంటే ఎంత తక్కువ ఇతను అమ్ముడుపోయాయి అంటే మనం ఎలా తెలుసుకోవచ్చు, మైనస్ చేస్తే తెలుసుకోవచ్చు. సబ్ట్రాక్షన్. ఇక్కడ ఏం అడిగారు, ఆటోమేటిక్గా మనకు అర్థమవుతుంది ఏమని, డిఫరెన్స్ అడిగారు. సో ఇదేంటిది, హౌ మచ్ అంటే డిఫరెన్స్. ఇతను ఇన్ని బుక్స్ అమ్మాడు, ఇతను ఇన్ని బుక్స్ అమ్మాడు, ఇతని కంటే ఎన్ని బుక్స్ ఎక్కువ అమ్మాడు. ఎక్కువ ఎన్ని బుక్స్ అమ్మాడంటే ఆటోమేటిక్గా
దీంట్లోంచి దీన్ని మైనస్ చేస్తే ఎన్ని ఎక్కువ అమ్మాడో తెలిసిపోతుంది అనమాట. సో ఇదేంటిది మైనస్. ఫస్ట్ టుగెదర్ అంటే ప్లస్ చేయాలి, తర్వాత ఏది గ్రేటరో చెప్పాలి, తర్వాత ఎంత గ్రేటరో చెప్పాలి. ఇది ఈ ఫోర్త్ క్వశ్చన్ ఒక సమ్ అనమాట. సో సేల్స్ ఫస్ట్ వీక్ 2,85,891. సేల్స్ సెకండ్ వీక్ 4,07,68. టుగెదర్ అంటే ఏంటి ప్లస్ 6,86,659. టుగెదర్ ఎంత స్క్వేర్ చేశారు వాళ్ళు, ఎన్ని బుక్స్ అమ్మారు? 6,86,659. నెక్స్ట్ ఫస్ట్ వీక్ ఎంత, సెకండ్ ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగారు, ఏది ఎక్కువ అమ్మారు, ఫస్ట్ వీక్ ఎక్కువ అమ్మారా సెకండ్ వీక్ ఎక్కువ అమ్మారా అని అడిగారు. ఫస్ట్ వీక్ వచ్చి ఎంత 2,85,891. సెకండ్ వీక్ ఎంత 4,07,68. సో ఆటోమేటిక్గా 4,07,68. సెకండ్ వీక్ వచ్చేసి చాలా ఎక్కువ బుక్స్ అమ్మారు. సో సెకండ్ వీక్ ఇస్ ఏ గ్రేటర్. నెక్స్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, ఎంత ఎక్కువ. ఫస్ట్ వీక్ వచ్చి ఎంత 2,85,891. సెకండ్ వీక్ వచ్చేసి 4,07,68. సో 4,07,68 నుంచి 2,85,891ని మైనస్ చేస్తే 1,14,877 వచ్చేసి అతనికి అన్ని వచ్చేసి ఎక్కువ ఇతను బుక్స్ అమ్మాడు. సెకండ్ వీక్లో అన్ని బుక్స్ ఎక్కువ అమ్మాడు. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ ఎన్ని బుక్స్ ఎక్కువ పోయాయి అంటే 1,14,877 బుక్స్ ఎక్కువ పోయాయి. ఫస్ట్ వీక్ కంటే సెకండ్ వీక్ ఎన్ని బుక్స్ ఎక్కువ పోయాయి, 1,14,877 బుక్స్ ఎక్కువ పోయాయి. సో క్వశ్చన్ చదివేటప్పుడు ఫస్ట్ ఏమేమి అడుగుతారో చూడాలి, బాగా క్వశ్చన్ పూర్తిగా చదవాలి. ఫస్ట్ ఏం అడిగారు, టుగెదర్ అంటే రెండింటిని కలిపి ప్లస్ చేయాలి. సెకండ్ ఏం అడిగారు, ఏ వీక్ గ్రేటరో అడిగారు. థర్డ్ ఏం అడిగారు, ఎంత గ్రేటరో అడిగారు. సో ఫస్ట్ ప్లస్ చేయాలి, గ్రేటర్ ఏదో చెప్పాలి, తర్వాత ఎంత ఎక్కువ అంటే ఆటోమేటిక్గా డిఫరెన్స్ అడిగినట్టు. డిఫరెన్స్ అంటే ఏంటి, మైనస్ చేయాలని. ఫిఫ్త్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రేటెస్ట్ అండ్ ద లీస్ట్ 5-digit నెంబర్ దట్ క్యాన్ బి రిటర్న్ యూజింగ్ ద డిజిట్స్ 6, 2, 7, 4, 3 ఈచ్ వన్స్ ఓన్లీ. ఇక్కడ ఏం చెప్పాడు, డిఫరెన్స్ అనేది అడిగాడు. దేని యొక్క డిఫరెన్స్ అడిగాడు, డిఫరెన్స్ బిట్వీన్ దేని యొక్క డిఫరెన్స్ బిట్వీన్ అడిగాడు, గ్రేటెస్ట్ అండ్ లీస్ట్కి రెండింటికి మధ్యలో డిఫరెన్స్ అడిగాడు. ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 5 digits నెంబర్ దట్ క్యాన్ బి రిటర్న్ యూజింగ్ ద డిజిట్స్ అంటే ఇక్కడ ఇచ్చారు ఆ 5 digits నెంబర్స్. ఈచ్ ఓన్లీ వన్స్ అంటే ఎలా యూజ్ చేయమని చెప్పాడు, వన్ టైమే యూజ్ చేయాలంట. ఒక్కొక్క డిజిట్ని వన్ టైమే యూజ్ చేయాలి, ఒకటి గ్రేటర్గా ఒకటి లీస్ట్గా యూజ్ చేసి దాని యొక్క డిఫరెన్స్ మనం కనుక్కోవాలి. గ్రేటెస్ట్ నెంబర్, లీస్ట్ నెంబర్. సో అక్కడ ఏమి ఇచ్చారు నెంబర్ 6, 2, 7, 4, 3 ఇది వాళ్ళు ఇచ్చిన నెంబర్. సో గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏంటి, 7, 6, 4, 3, 2 ఇలా గ్రేటెస్ట్ నెంబర్ లాగా అరేంజ్ చేసుకుంటాం. తర్వాత లీస్ట్ నెంబర్ అంటే ఏంటి, ఇది రివర్స్ 2, 3, 4, 6, 7 ఇట్లా రివర్స్లో వస్తే ఆటోమేటిక్గా లీస్ట్ నెంబర్. ఈ గ్రేటెస్ట్ నెంబరు లీస్ట్ నెంబర్ కనుక్కున్న తర్వాత ఏం చేయాలని చెప్పారు, డిఫరెన్స్ బిట్వీన్. సో దీనికి మధ్యలో ఎంత ఉంది, డిఫరెన్స్ అంటే ఆటోమేటిక్గా ఏంటి మైనస్. సో 76,432లో నుంచి 23,467ని మైనస్ చేస్తే వచ్చిన ఆన్సర్ ఎంత, 52,965. సో మధ్యలో ఉండేది ఏంటి, మధ్యలో ఏముంది 52,965. సో ద ఆన్సర్ వచ్చేసి ఏంటి 52,965. నెక్స్ట్ 6th క్వశ్చన్, ఏ మెషిన్ ఆన్ యావరేజ్ మ్యానుఫ్యాక్చర్ 2,825 screws a day. How many screws did it produce in month January 2006? ఇక్కడ ఏం అడిగారు, ఒక మెషిన్ వచ్చేసి మ్యానుఫ్యాక్చర్ ఏం చేస్తుంది, స్క్రూస్ని తయారు చేస్తుంది. ఎన్ని స్క్రూస్ని తయారు చేస్తుంది, 2,825 స్క్రూస్ని తయారు చేస్తుంది ఒక్క రోజుకి ఎన్ని స్క్రూస్ తయారు చేస్తుంది, 2,825 స్క్రూస్
తయారు చేస్తుంది. హౌ మెనీ స్క్రూస్ డిడ్ ఇట్ ప్రొడ్యూస్ ఇన్ ద మంత్, అంటే ఒక మంత్కి ఎన్ని స్క్రూస్ తయారు చేస్తుందో చెప్పాలి. అది మనం ఏ మంత్ అనేది వాళ్ళే ఇచ్చారు. ఏ మంత్? జనవరి మంత్లో జనవరి మంత్లో ఎన్ని స్క్రూస్ తయారు చేస్తుంది? ఒక స్క్రూ వన్ డేకి వచ్చేసి ఎన్ని స్క్రూస్ చేస్తుంది? 2825. సో 1 మంత్కి ఎన్ని చేస్తుంది అనేది వాళ్ళు అడిగారు. అది ఏ మంత్కి? జనవరి మంత్కి ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. సో ఆటోమేటిక్గా తెలుసు, ఒక్క రోజుకి మనకు తెలిస్తే ఆటోమేటిక్గా మిగిలిన రోజుకి మనం కనుక్కోవచ్చు. ఎట్లా? అది మల్టిప్లికేషన్. 1 day screws manufactured is equal to 2825. For 1 month of January, the screws is equal to dash question mark. January month ki enta question mark. So 31 into 2825 అంటే 31,000ని 2825తో మల్టిప్లికేషన్ చేస్తే దాని యొక్క ఆన్సర్ వచ్చేసి 1 మంత్ది. 1 మంత్కి ఎంత వచ్చింది? 87,575. సో 1 మంత్కి ఎన్ని స్క్రూస్ రెడీ అవుతాయి? 87,575. సో జనవరి మంత్లో ఎన్ని స్క్రూస్ రెడీ అవుతాయి? 87,575 స్క్రూస్ మ్యానుఫ్యాక్చర్ అవుతాయన్నమాట. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్వశ్చన్స్ 6, 7, 12 వరకు నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. థ్యాంక్ యూ.